ఇప్పుడు కర్మ ఈ పదాలు ఈ సిద్ధాంత కర్మ అంటాము, లేదంటే మంచి కర్మలు చేయి, ఇట్లాంటి మాటలు ఇవన్నీ కూడా భగవద్గీతలో కూడా వీటిలో కూడా నీ కర్మ చేయి ఫలితాన్ని ఆశించుకో అంటారు, ఫలితాన్ని చూసుకుంటారని. ఇట్లాంటివన్నీ కూడా ఈ హిందూ మతము అన్నామా, హిందూ ధర్మంలోనూ ఉన్నాయా, లేకపోతే ఇతర మతాల్లోనూ ఇతర ధర్మాల్లో కూడా ఉన్నాయా గురుగారు? ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, దగ్గర 197 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో సపరేట్గా ఉండే మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క నమ్మకాలు, విశ్వాసాలు, ఆచారాలు, విచారాలు ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన సపరేట్ గ్రంథాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి తగినట్లు వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ సాంప్రదాయాలు ఏమున్నాయో వాటిని నమ్ముతారు, వాటిని పాటిస్తారు, అంతే కదా. ఇప్పుడు మతం ఉందంటే ఆ మతానికి సిద్ధాంతాన్ని వేరే మతానికి డిఫరెంట్గా ఉంటాయి. ఒక మతాన్ని వేరు ఉందంటే వాళ్ళ ఆచారాలు విచారాలు వేరుగానే ఉంటాయి. ఎక్స్ అని ఒక మతం ఉంది, తర్వాత వై వచ్చింది. ఈ వై మతానికి గురించి సిద్ధాంతాలు ఏముంటాయి, ఎక్స్ గురించి దానికి వ్యతిరేకంగా కొన్ని ఉంటాయి. ఇట్లా మతాలు ఏర్పడ్డాయి. ఇట్లా మతాలు, సంస్కృతి, సాంప్రదాయాలని అన్ని మతాలకు వేరుగా ఉంటాయి. హిందూ మతం వచ్చినప్పటికీ హిందూ ధర్మం అంటాం, మన సనాతన ధర్మం. తర్వాత వేద నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలని మనకు ఉన్నదన్నమాట. దీనికి మన ధర్మాలు అన్ని మన గ్రంథాలలో ఉన్నాయి. ధర్మం సనాతనమైంది, కొన్ని రిటర్న్ అన్రిటర్న్ ఉన్నాయి, వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి, కొన్ని పాటించుకుంటూ ఉన్నాం. హిందూ మతం, హిందూ ధర్మం అంటే ధర్మం అంటాం, సనాతనం అంటాం. హిందూ ధర్మం మాత్రం నమ్ముతుంది. ఎందుకు? దీనికి ఆధారాలు మనకు గ్రంథాలే. వేదాల్లో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది, యోగ శాస్త్రాల్లో ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది, భగవద్గీతలో ఉంది, బ్రహ్మసూత్రాల్లో కూడా దీని గురించి చెప్పబడింది, యోగ వాసిష్టం కూడా చెప్పబడింది. మన గ్రంథాలే ఆధారం. మిగతా మతాలు కదా ఉన్నట్లు హిందూ మతాన్ని కూడా ఈ గ్రంథాలే, అంటే వాళ్ళ సిద్ధాంతాలు, నమ్మకాలు అవి దాని ప్రకారం పోతుంటాయి. ఏదైనా ఒక మతము, 2 మతాలు ఉంటాయి, ఒక మతానికి మొత్తం వేరియేషన్స్ ఉండాల్సిందే. 2 మత సిద్ధాంతాలు ఒకే విధంగా ఉండవు కదా, ఉండడానికి వీల్లేదు. ఏదో ఒక వేరియేషన్తో ఒక మతం వస్తుంది. 1 ఉంటే 2, 2 ఉంటే 3, 3 ఉంటే 4, వేరియేషన్ మార్పులు చేసుకుంటూ మతాలు ఏర్పడ్డాయి. అట్లా అన్నమాట. అసలు ఈ కర్మలు ఎన్ని రకాల గురువు గారు? అసలు కర్మలు చేస్తే ఏమవుతుంది? అది కర్మలు రకాలు చెప్పడం అన్నది చాలా కష్టమైంది అనమాట. ఒక్కొక్కరు విధమైన కర్మలు చేస్తుంటారు. అలా సంస్కృతి, సాంప్రదాయాలు, అవసరాలను బట్టి ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు, ఇల్లిటరేట్స్ ఉంటారు, ఆదిమ జాతి వాళ్ళు ఉంటారు, సంచార జాతి ఉంటారు, మేధావులు ఉంటారు, వేదాంత జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఈ కర్మల కన్నా మనం లిస్ట్ అవుట్ చేయలేం. పెద్ద 100ల టైప్ ఆఫ్ కర్మలు వస్తాయి. అందుకే వేదాలు ఏం చేశాయంటే బ్రాడ్గా 2 రకాలుగా విభజించాయి అన్నమాట. వేద సహితమైన కర్మలు, వేద వ్యతిరేకమైనటువంటి, అంటే వేదాలు నిషేధించబడినటువంటి కర్మలు. ఆ 2 రకాలుగా మాత్రమే విభజింపబడ్డాయి అన్నమాట. దాని కింద ఏదైనా రావచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. వేదం ఇది చెప్పిందా లేదా, వేదం ఇది నిషేధించిందా లేదా, అంతే. ఇప్పుడు రాముడు గొప్పవాడు, మంచివాడు అంటే 100 గుణాలు రాయాలి మనం. అదే చెడ్డ గుణాలు అయితే ఈ చెడ్డ గుణాలు లేవు కాబట్టి రాముడు మంచివాడు అంటాం. అప్పుడు తక్కువ గుణాలు ఉంటాయి. మంచివాని కంటే ఇంకా 100 కొద్ది రాయాలి రావణి యొక్క మంచి గుణాలు ఎన్ని ఉంటాయో అట్లా. అందుకని నెగిటివ్గా అప్రోచ్ అవుతుంది అనమాట. కాబట్టి వేదం నిషేధించినటువంటి కర్మలు, వేద సహిత, వేదం సమ్మతించినటువంటి కర్మలు అనమాట. అటు 2 రకాలుగా జరిగిందనమాట. ప్రజలు ఎన్ని కర్మలను చేసుకోండి, అది వాటి యొక్క కేటగిరీలో ఉన్నాయా లేవా, నిషేధమా, సమ్మతమా, సహితమానమా. దీన్ని మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. కర్మ, అకర్మ, వికర్మ అని. కర్మ అంటే వేద సహితమైనట్టు అనమాట. అకర్మ అంటే వేదానికి వ్యతిరేకమైనట్టు అనమాట. వికర్మ అంటే ఏ కర్మలు చేయడు వాడు, మంచి లేదు, చెడ్డ లేదు, నిషేధం లేదు, సహితము లేదు, ఏ కర్మలు చేయకుండా ఉంటాడనమాట. అది 3వ రకమైనటువంటి కర్మరకం. దాన్నే కృష్ణుడు ప్రతిపాదిస్తాడు. కర్మ చేయకండి, అది మంచిది. ఏది మంచిది చెడ్డ ఉంటే తూకం వేసి మన కర్మలు చేయలేము, అందరికీ వేదాలు తెలియవు, కానీ చేయకపోవడం మంచిది. ఒకవేళ చేసినా దాన్ని మళ్ళీ కొన్ని కండిషన్, ఫలితాలు ఆశించకండి, చూసారా, కర్మ ఫలితం ఆశించకుండా కర్మ చేయండి, ఈశ్వర పనిదానం, ఈశ్వరునికి సమర్పణ చేసుకోండి ఫలితాలని కొన్ని కండిషన్స్ పెట్టాడు. అటువంటి వాళ్ళంతా ఆ కేటగిరీకి వస్తారు. మరికొన్ని కర్మలు భూలోకంలోనే చేసేటి ఉంటాయి, ఈ లోకంలో, దాని ఫలితాలు ఇక్కడే అనుభవిస్తారు. మరికొన్నిటి వాటికి మరొక లోకంలో లేదా మరొక జన్మలో సరే అక్కడ అనుభవించేటి దాని ఫలితాలు ఆ లోకంలో ఉంటాయి. ఈ జన్మకు ఉంటాయి, కొన్ని మరు జన్మకు ఉంటాయి, ఈ లోకంలో ఉంటాయి, మరొక లోకంలో ఉంటాయి.
ఆ కేటగిరీకి సంబంధించినటువంటి కర్మలు కూడా ఉంటాయి. అంటే కర్మ ఇప్పుడు చేస్తాం ఏదో అనుకోండి, దాని ఫలితాలను ఎప్పుడు అనుభవించవలసి ఉంటుంది గురుగారు? కర్మలు చాలా రకాలు, మనం ఇంతవరకు అనుకున్నాం అన్నమాట. కర్మకు ఫలాలు ఎప్పుడు లభిస్తాయని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఓ బీజం ఉంది, చెట్టు ఉంది, బీజం ఉంది, బీజం నుంచి చెట్టు వచ్చింది చూసారా. బీజం భూమిలో ఉంటుంది, మొలకెత్తాలంటే అంకురించాలంటే కొంత టైం పడుతుంది. దాని సీజన్ రావాలి, వర్షం రావాలి, వాతావరణం ఉండాలి. ఉన్న తర్వాతనే బీజం అంకురిస్తుంది, వృక్షంగా అవుతుంది, ఫలాలు వస్తాయి. అలాగే మనం చేసిన కర్మలన్నీ వాసన రూపంలో అన్నీ కలిసి ఒక బీజంలో ఉంటాయి. దాని మీద కర్మ బీజము అంటాం. కర్మ బీజము, దాన్ని రాశి అంటాం, కర్మ రాశి అంటాం. ఆ బీజంలో మొత్తం మనం చేసినటువంటి కర్మలన్నీ వాసన రూపంలో ఆ బీజంలో ఉంటాయి అన్నమాట. ఈ బీజం ఎక్కడ ఉంటుందంటే బాహ్య ప్రపంచంలో ఉండదు, శరీరంలో జీవం లోపలే ఉంటుంది. కాబట్టి మనం కర్మ ఫలాలను అనుభవించాలంటే బీజం అంకురించాల్సిందే. ఆ బీజం అంకురించినంత మన ఫలం అనుభవించడానికి వీళ్ళే. బీజం అంకురించింది, మొలక ఎత్తిందంటే మన కర్మ ఫలం అనుభవించడం ప్రారంభమైనట్లు. కాబట్టి బీజము అంకురించకపోతే ఫలం అనుభవించేది ఉండదు. అది శరీరంలో బీజము జీవాత్మ లోపల నుండి అంకురిస్తుంది అన్నమాట. దీనికి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. టైం అనుకూలించాలి, ఏ కుటుంబంలో జన్మించాడో అనుకూలించాలి, అది ఎన్నో జన్మనో చూడాలి, యుగధర్మం చూడాలి, ఎన్ని కర్మలు జాబితాలో నిలువలో ఉన్నాయి చూడాలి. ఇవన్నీ ఆ కర్మ బీజమే చూసుకుంటుంది. కర్మ ధర్మాలను బట్టి అది ఫలితాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఎప్పుడు అన్నది ఖచ్చితంగా చెప్పాలి. కానీ మరొక క్లాసిఫికేషన్ ఉంది. పాపకర్మలు చేసామనుకోండి, దాని ఫలితాలు ఇమ్మీడియట్గా వస్తాయి, ఈ జన్మలో వచ్చేస్తాయి, ఇప్పుడే అనిపిస్తాయి అన్నమాట. మరికొన్ని కర్మలు ఉంటాయి, పుణ్యకర్మలు, దాని ఫలితాలు కాలాంతరంలో లభిస్తాయి. కాలాంతరం అంటే భవిష్యత్తులో ఎప్పుడో, ఈ జన్మలో కానీ లేదా మరు జన్మలో కానీ అప్పుడు అందరూ మన ఫలితాలు లభించం. అదొక రకమైనటువంటి ఫలం అన్నమాట, కర్మ రకం. అంటే చెడు అయితే తొందరగా వచ్చేస్తుంది అప్పుడే ఇమ్మీడియట్గా, అంటే ఆ పరిస్థితులు అనుకూలిస్తేనే ఇమ్మీడియట్గా, అంటే ఈ జన్మలోనే ఈ జన్మలోనే పాపకర్మలకు అనుభవిస్తాను అనమాట. పుణ్యకర్మలకి కాలాంతరంలో ఎప్పుడో మన భవిష్యత్తులో, దాన్ని మనం అదృష్టం అంటుంటాం. మనకి అదృష్టం అని అంటుంటాం చూసాం. ఆ అదృష్టం అనేది కర్మఫలమే. ఎప్పుడో మనం కర్మ చేసింటే దాని ఫలితము ఎప్పుడో లభిస్తుంది, కాలాంతరంలో లభిస్తుంది. దాన్ని మనము అదృష్టం అంటుంటాం. కానీ ఆ ఫలం ఎలా వచ్చింది మనకి ఏమంటే, మనం ఎప్పుడో కర్మ చేసామనే ఆలోచన మనకు ఉండదు. కానీ అది కర్మ చేసిన దానివల్ల వచ్చిన ఫలితమే. కానీ మనం ఏమంటామంటే అదృష్టం అంటుంటాం. చూసారా, అదృష్టం వల్ల వచ్చింది అనుకుంటుంటాం, తొందరగా వచ్చింది కాబట్టి. కాబట్టి అంటే మనం తెలియకుండా, ఊహించకుండానే ఫలం, ప్రయత్నం లేకుండానే మన ఫలం లభించింది అనమాట. ఏదైనా మన వస్తువు దొరికినట్లు, డబ్బు రోడ్డు పైన దొరికినట్లు అదృష్టం అనమాట. ఇంకా మూడో రకం ఉంటుంది, దాని ఏమంటామంటే క్రమరహితమైనటువంటి ముక్తి. అంటే భవిష్యత్తులో ఇప్పుడు ముక్తి లభిస్తుంది, ఇప్పుడే మనకు ముక్తి లభించదు, కాలాంతరంలో లభిస్తుంది. దాని ఆత్మజ్ఞానము, ఆత్మచింతన, ఆత్మధ్యానము, ఇటువంటి కార్యక్రమాలు, అటువంటి జీవితం గడిపే వాళ్ళకి ఆ క్రమ ముక్తి ఫలం లభిస్తుంది. కర్మ చేసిన దానికి ఫలము ఎప్పుడో మరి లభిస్తుంది. అంటే అది ఆత్మ ద్వారానే, ఆత్మజ్ఞానులకి, ఆత్మ సాధకులకు అది లభిస్తుంది. దానికి మనకు సమ్యక్ జ్ఞానము అంటాం. సమ్యక్ అంటే ఆత్మకు సంబంధించినటువంటి జీవన విధానం. సమ్యక్ జ్ఞానము, సమ్యక్ సాధన, సమ్యక్ విద్య అంటాం అన్నమాట. అది చాలా కొద్ది మందికి ఉంటుంది. అది మూడో రకమైనటువంటి కర్మ. ఇట్లా ఇన్ని విధాలుగా లభిస్తూ ఉంటుంది అన్నమాట కర్మ.